మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని మిర్జాలగూడ డివిజన్లోని బ్యాంక్ కాలనీలో నాలా పనులు స్థానికులకు శాపంగా మారాయి. వర్షాకాలంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన బాక్స్ డ్రైనేజీ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పనులు ఇప్పటికీ సగం దాటకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రజలు నిత్యం ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాంక్ కాలనీ నుంచి సెయింట్ అండ్ స్కూల్ ప్రధాన రహదారి వరకు సుమారు 170 మీటర్ల పొడవున 1 కోటి రూపాయల వ్యయంతో బాక్స్ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గత ఫిబ్రవరి మొదటి వారంలో కాంట్రాక్టర్ ఈ పనులు ప్రారంభించినప్పటికీ కేవలం 50% మాత్రమే పూర్తి చేసి మధ్యలోనే వదిలేయటంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతోనే పనులు ముందుకు సాగటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నేను పిబిఎన్ కాలనీ అండి. ఈ నాలా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు. పాతది ఎరగొట్టేసి కొత్తది చేస్తా ఉన్నారు. ఫిబ్రవరిలో స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఈ పని కంప్లీట్ కాలేదు. ట్రాన్స్ఫార్మర్ తీసేయమని అడుగుతా ఉంటే ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాది కాదంటారు, అటు మున్సిపల్ వాళ్ళు మాది కాదంటారు. మేము ఎన్నోసార్లు మున్సిపల్ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగేది. మళ్ళీ కూడా ఎవరు ఏమి పట్టించుకోవడం లేదు సార్. మొన్న 3 రోజుల కింద బాగా వస్తే అపార్ట్మెంట్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ షాపులు ఉన్నాయి, షాపులకు అన్ని నీళ్ళు వచ్చినాయి సార్. లిఫ్ట్ గుంత నిండిపోయింది. ఏం చేయమంటారు మమ్మల్ని? ఇక్కడి నుంచి ఒక కారు వస్తుందంటే ఇంకో కారు పక్కకు ఉండాల్సి వస్తుంది సార్. అది కూడా పోవట్లేదు, ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కూడా చిన్న స్కూల్ పిల్లలు మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు వస్తున్నారు గుంపులుగా. ఈ పిల్లలు ఆడుకుంటూ దాంట్లో పడి ప్రమాదం అయితే ఏమన్నా అయితే ఎవరి ప్రాబ్లం సార్? ఇది ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మున్సిపల్ అధికారులైనా మన కరెంటు ఈ ఎలక్ట్రిసిటీ వాళ్ళైనా కూడా పట్టించుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలని సార్. రోడ్డును డిగ్గింగ్ చేసి అలాగే వదిలేయటంతో కురుస్తున్న వర్షాలకు రోడ్డు ఎక్కడ ఉందో, నీరెక్కడుందో తెలియని దుస్థితి నెలకొంది. అంతేకాదు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకపోవడంతో అటు పనులు ముందుకు సాగక ఇటు వర్షాలు కురుస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైనా ఆ ట్రాన్స్ఫార్మర్ నాలాలో పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాళ్ళు వచ్చి అంటారు మున్సిపల్ వాళ్ళు ఫండ్ ఇవ్వలేదని, మున్సిపల్ వాళ్ళు అంటారు మేము ఫండ్స్ ఇచ్చేసాము కానీ ఎలక్ట్రిక్ వాళ్ళు తీయట్లేదు, తీస్తే మేము ఇది ఏదో పని చేయగలుగుతాం అనేసి మున్సిపల్ వాళ్ళు అంటారు. ఎలక్ట్రిక్ వాళ్ళు ఏమో ఫండ్ రాలేదంటారు. మరి ఇక్కడ ఈ నాల మొత్తం పెద్దగా ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ లోను బండిలు కూడా తిరుగుతూ పడిపోతున్నాయి. పడిపోతూ మళ్ళీ వాళ్ళే బ్రేక్స్ ఆపుతున్నారు. మొన్న ఒక ముసలాయన పడిపోయారు. వాళ్ళు కూడా పక్కన వాళ్ళు చూసి నాలా ఉంది, కొంచెం అటుపైపు నడవండి అని చెప్పారు. ఇది మేము ఇదే పక్కనే అపార్ట్మెంట్ లో ఉంటాము. మాకు కూడా ఇక్కడ లోపలంతా నీళ్ళు వచ్చేసి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది వర్షం పడగా. ఇప్పుడు ఈ చిన్న వర్షానికే లోపలికి వస్తున్నాయి అంటే ఇంకా పెద్ద వర్షం వస్తే మేము ఇంకేమైపోతామో ఏమో. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు కానీ ఇప్పటి వరకు ఇంకా అవ్వలేదు. పైన పనులు చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ స్తంభం కానీ ఇవన్నీ ఏం క్లియర్ చేయలేదు. సో దానివల్ల ఈ నాలా పైన ముయ్యలేదు. అండ్ ఇక్కడ పిల్లలు కానీ పెద్దోళ్ళు ఏదైనా వెళ్తుంటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ లాస్ట్ మన వర్షాల వల్ల అయితే ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. మేము ఇక్కడ ఆకాశం క్లియర్లోనే ఉంటాము. సో నీళ్ళు ఎక్కువ వచ్చి మాకు లోపల వెళ్ళిపోయి లిఫ్ట్ దగ్గర నిండిపోయి అంత ప్రాబ్లం అయ్యింది. అండ్ మేము ఈ విషయం పెద్దోళ్ళకి మున్సిపల్ ఆఫీస్ లో చెప్తే వాళ్ళేమో ఎలక్ట్రిసిటీ వాళ్ళని అంటారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళేమో వీళ్ళు మున్సిపల్ ఏదో ఫండ్ ఇవ్వలేదు అని అంటున్నారు. సో ఇద్దరి మధ్యలో మాత్రం అటు ఇటు అయ్యి ఏ పని అయితే అవ్వట్లేదు. మురుగునీటితో పాటు నాలాలోని పాములు, జర్రులు లాంటి జీవరాశులు కూడా రోడ్డుపైకి తమ ఇళ్లలోకి వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముంపు నివారణకు చేపట్టిన ఈ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈసారి కూడా నాలా చుట్టుపక్కల ప్రాంతాలు, అపార్ట్మెంట్లు, కాలనీవాసులు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలా స్టార్ట్ అయ్యి కనీసము ఒక 8-9 నెలలు అవుతుంది. ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వస్తే రోడ్లను బ్లాక్ అయిపోతాయి. రాత్రిపూట పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అది ఓపెన్ గా ఉండడం వల్ల కొంతమంది దాంట్లో పడ్డోళ్ళు కూడా ఉన్నారు. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. రోజు వాళ్ళకి దెబ్బలు తాకిన రోజున్నాయి. రాత్రిపూట కుక్కల బెడద కూడా దానివల్ల భయపడి కలువలో పడిపోతా ఉన్నారు. కాబట్టి దీన్ని సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము.
ముంపు నివారణ కోసం చేపట్టిన ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడంతో రానున్న రోజుల్లో మరోసారి కాలనీ మొత్తం నీట మునిగే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న బాక్స్ డ్రైనేజీ పనుల్ని వేగవంతం చేసి వర్షాకాలం ముగిసేలోపు పూర్తి చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.